అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వ బడులంటే ప్రభుత్వ విద్య అంటే ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. దానికి ఉదాహరణ ఈరోజు ఆరుట్లలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటు పాఠశాలలకు పోటీ పడే విధంగా అత్యంత అద్భుతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ సకల సదుపాయాలతోని తెలంగాణ విద్యార్థి లోకానికి ఒక అద్భుతమైన పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ అంతకుముందు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ గా ఉన్నటువంటి పాఠశాలను అత్యంత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేసి ఇక నుండి తెలంగాణలో ప్రతి మండలంలో ఆరుట్ల లాంటి ఇవాళ పబ్లిక్ స్కూళ్లు ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ప్రతిపక్ష నాయకులారా, ఇవాళ కేటీఆర్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రభుత్వ విద్యపై మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో, అసత్యాలు ఇవాళ ప్రచారాలు చేస్తా ఉన్నారో, మీకు నిజంగా నైతికత ఉంటే ఆరుట్ల స్కూల్ ని కేటీఆర్ ప్రతిపక్ష నాయకులు సందర్శించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ యువతకు అత్యంత క్వాలిటీతో కూడిన నాణ్యతమైన విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖనే తన దగ్గర పెట్టుకొని ఇవాళ తెలంగాణ బడులను కావచ్చు, పాఠశాల విద్య కావచ్చు, యూనివర్సిటీ విద్య కావచ్చు, తెలంగాణ విద్యను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. దేశంలోనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ విద్యాలయాలు పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. కాబట్టి ఇవాళ రోజు బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్య కొత్తగా ఆలోచన చేస్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ప్రభుత్వ బడులు మూసేస్తారని తప్పుడు ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేసి గందరగోళపరిచే ప్రకటనలు మానుకోవాలి. ఇవాళ ఆరుట్ల లాంటి పాఠశాల తెలంగాణలో ఏర్పాటు కావడం అంటేనే పేద మధ్యతరగతి విద్యార్థి లోకానికి ఒక నాణ్యతమైన విద్యను, కార్పొరేట్ విద్యను ముఖ్యమంత్రి గారు అందించడాన్ని తెలంగాణ ప్రజలందరం కూడా స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం.